హలో సార్, ఇది ఏసీఏ ఎఫ్ఎం మెటీరియల్ ఒకసారి ఇవాళ గ్రూప్లో సెండ్ చేశారా? సాఫ్ట్ కాపీ నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటా. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో అసలు ఎఫ్ఎం ఎందుకు? బికాస్ టు రన్ ద బిజినెస్ సక్సెస్ఫుల్లీ. వాట్ ఈజ్ మీన్ బై సక్సెస్ఫుల్ బిజినెస్? ఒక బిజినెస్ సక్సెస్ అయిందని ఎప్పుడు అంటాం? ప్రాఫిట్స్ వస్తే సక్సెస్ షోరా? గుడ్ విల్, ఇంకా వెన్ విల్ బి బిజినెస్ విల్ బి కాల్డ్ యాజ్ సక్సెస్ఫుల్? ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా ఎప్పుడు చెప్తాం? ఎప్పుడు యూస్ చేస్తాం ఆ వర్డ్ సక్సెస్ అనే వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాం? జస్ట్ 1 minute. చెప్పండి, ఎప్పుడు సక్సెస్ఫుల్ అని చెప్తాం ఒక బిజినెస్ని? ప్రోడక్ట్స్ అందరికీ రీచ్ అయినప్పుడు, ఇంకా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ అర్న్ చేస్తున్నప్పుడు. పర్ఫెక్ట్. ఇంకా ఓన్లీ ప్రాఫిట్స్ని బేస్గా తీసుకోవచ్చా? రెండూ తీసుకోవాలి. పర్ఫెక్ట్. సో నాన్ ఫినాన్షియల్ మీన్స్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్. నాన్ ఫినాన్షియల్ సర్వీస్తో పాటు క్వాలిటీ, ఎథిక్స్ కూడా కన్సిడర్ చేయాలి డెఫినెట్గా. ఎథికల్ ఫిలాసఫీస్ లెట్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను డ్రగ్స్ సేల్ చేసి హ్యూజ్ ప్రాఫిట్స్ అర్న్ చేస్తున్నా. కెన్ ఐ కాల్ ఇట్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్? డెఫినెట్లీ నో. ఎందుకు? బికాజ్ నేను సేల్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇల్లీగల్ ప్రోడక్ట్స్. సో ఖచ్చితంగా అవి లీగాలిటీ కన్సిడర్ చేయాలి, ఎథిక్స్ని కూడా కన్సిడర్ చేయాలి. బట్ ఎఫ్ఎం ఏం చేస్తుందంటే ఓన్లీ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ని మాత్రమే కన్సిడర్ చేసి డిసిషన్. సో ఎఫ్ఎంలో అదర్ నాన్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్కి స్కోప్ లేదు. సో ఎఫ్ఎం పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తామంటే ఇట్ షుడ్ బి లైక్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ. క్లారిటీ వస్తుందా? సో బెటర్ డిసిషన్స్ షుడ్ బి టేకెన్. ఆ డిసిషన్స్లో మనకు 3 types ఆఫ్ డిసిషన్స్ ఉంటాయి: ఫినాన్సింగ్ డిసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్, డివిడెండ్ డిసిషన్స్. ఏంటి ఫినాన్సింగ్ డిసిషన్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అంటే ఏంటి, డివిడెండ్ డిసిషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ డివిడెండ్. వాట్ ఈజ్ మీన్ బై డివిడెండ్? విన్నర్ అ వర్డ్? వాట్ ఈజ్ మీన్ బై డివిడెండ్? అది ఏంటి? డివిడెండ్ అంటే ఏంటి? బిఫోర్ దట్ వెయిట్, బిఫోర్ దట్ ఐ హ్యావ్ ఎ డౌట్. వెయిట్. బిఫోర్ దట్ ఐ హ్యావ్ ఎ డౌట్. దెర్ ఈజ్ ఎ కంపెనీ ఏ అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ కంపెనీ బి. ఇప్పుడు మీ దగ్గర సమ్ అమౌంట్ ఉంది, ఈ 2 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కంపెనీ ఏ ఎవ్రీ ఇయర్ మినిమం 10,000 రూపీస్ డివిడెండ్ ఇస్తుంది. కంపెనీ బి ఒక 10 రూపీస్ మాత్రమే డివిడెండ్ ఇస్తుంది. ఓకేనా? మీ దగ్గర సమ్ అమౌంట్ ఉంది, ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు? ఏ, బి. బాగా థింక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిడెండ్ అంటే ఏంటో క్లారిటీ ఇస్తాను. కంపెనీ మన డబ్బులు తీసుకొని సమ్ అమౌంట్ అర్న్ చేస్తుంది కదా, అర్న్ చేసిన దాంట్లో మన షేర్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తే దట్ విల్ బి కాల్డ్ ఎస్ డివిడెండ్ ఇన్ సింపుల్ వర్డ్స్. డీటెయిల్గా డిస్కస్ చేద్దాం తర్వాత డివిడెండ్ అంటే ఏంటని. సింపుల్గా చెప్పాలంటే, నేను కంపెనీ అనుకుంటే మీ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నేను తీసుకున్నాను, నేను వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను, నా బిజినెస్ చేశాను, నాకు సమ్ ప్రాఫిట్ వచ్చింది, నాకు వచ్చిన ప్రాఫిట్ నుంచి మీకు మీ షేర్ ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ డివిడెండ్. ఇప్పుడు కంపెనీ ఏ 10,000 రూపీస్ డివిడెండ్ ఇస్తుంది, కంపెనీ బి ఓన్లీ 10 రూపీసే డివిడెండ్ ఇస్తుంది ఇన్వెస్టర్స్కి. మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్గా దేంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు? ఐ హ్యావ్ ఫస్ట్. ఎస్, అన్నీ ఈక్వల్. ఫర్ టైమింగ్ అన్నీ ఈక్వల్ అనుకోండి. ఇది కూడా సేమ్, కానీ డివిడెండ్ పేమెంట్ మాత్రమే మారుతుంది. విచ్ కంపెనీ యూ విల్ ఇన్వెస్ట్, ఏ ఆర్ బి? గైస్ న్యూట్రల్గా అయితే ఉండొద్దు, అది రాంగ్ అయినా పర్లేదు, షుడ్ ఆన్సర్. ఇంకొక 30 seconds టైం ఇస్తాను, బాగా థింక్ చేయండి. వెయిట్, మన వాళ్ళు ఆన్లైన్లో ఎవరెవరు ఉన్నారు సార్? క్లారిటీ కావాలి నాకు. గోపీకృష్ణ, కార్తికేయ,
కార్తికేయ ఒకసారి మెసేజ్ చేయండి. నమ్రత, ప్రావీణ్య కూడా ఒకసారి మెసేజ్ చేయండి. ఫౌండేషన్ లేరు కదా ఇంకా సార్, ఫౌండేషన్లో వెరీస్ ఛాయ డిగ్రీ ఎగ్జామ్స్ సరే, ఒకసారి ఛాయ్ కూడా ఒకసారి మెసేజ్ చేయండి. నాకు ఇక్కడున్న వాళ్ళు ఖచ్చితంగా కార్తికేయ చేయాలి, నమ్రత చేయాలి, ప్రావీణ్య చేయాలి. గైస్ ఒకసారి క్లాస్ అయిన తర్వాత ఒకసారి మెసేజ్. కార్తిక్ మీరు కూడా, సాయి కార్తిక్. ఎస్ సరే, ఇప్పుడు ఏలో ఇన్వెస్ట్ చేస్తారా బీలో ఇన్వెస్ట్ చేస్తారా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ సే ఏ. ఎందుకు అంటే సరే ఎక్కువ అమౌంట్ రిటర్న్ వస్తుంది కదా నాకు అనే మైండ్ సెట్తో ఉంటారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు నార్మల్గా ఫినాన్స్ మనం నేర్చుకున్నది అదే, జనరల్గా మీరు ఆలోచించింది కరెక్టే. ఎందుకంటే మీకు ఇంకా లాజిక్ తెలియదు అక్కడ ఏంటనేది. లెట్సే కంపెనీ ఇక్కడ 1 lakh అర్న్ చేసింది, బి కూడా 1 lakh అర్న్ చేసింది. 1 lakhలో కంపెనీ 10,000 డివిడెండ్గా ఇస్తుంది, అది బి ఏమో ఓన్లీ 10 rupees డివిడెండ్గా ఇస్తుంది. అందరు ఎలా థింక్ చేస్తాం, కంపెనీ ఏ ఎక్కువ డివిడెండ్ ఇస్తుంది కాబట్టి అల్టిమేట్గా ఇది మంచి కంపెనీ, మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కంపెనీ బి తక్కువ డివిడెండ్ ఇస్తుంది, మేబీ మంచి కంపెనీ కాకపోవచ్చు. ఈ మైండ్ సెట్తో ఉంటాం, 100% కరెక్ట్. కానీ లాజిక్ చెప్పిన తర్వాత మీరు అనలైజ్ చేయండి ఏది మంచి కంపెనీ. ఏ ఎలా థింక్ చేస్తుంది అంటే 1 lakhలో 10,000 డివిడెండ్ పే చేస్తుంది, 90,000 వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది. మరి క్లారిటీ వస్తుందా? వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మరి ఏమవుతుంది, మనీ మరి డబుల్ అవుతుంది, మరి వస్తుంది. కంపెనీ బి ఏం చేస్తుంది, 1 lakhలో 10 rupees మాత్రమే డివిడెండ్ ఇస్తుంది, రిమైనింగ్ 99,990 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తుంది వేరే దగ్గర. ఈ కంపెనీ ఏమో 90,000 ఇన్వెస్ట్ చేస్తుంది, ఇదేమో 99,990 ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏది మంచి కంపెనీ? ఈనా? సో కంపెనీ మంచిదా కాదా డిసిషన్ తీసుకోవాలంటే ఓన్లీ సింగిల్ డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడైనా సరే సింగిల్ డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయకూడదు. ఈ పాయింట్ చెప్పినంత వరకు ఏ మంచిది అన్నారు, ఈ పాయింట్ చెప్పిన తర్వాత బి కరెక్ట్ అంటున్నారు. సో మరి ఏది కరెక్ట్ అంటే కంపెనీస్ రెండూ కరెక్టే. ఇన్వెస్టర్గా నీ పాయింట్ ఏంటి? నీకు ఇప్పుడు రిటర్న్ కావాలా, ఫ్యూచర్లో రిటర్న్ కావాలా? నీకు ఇప్పుడు రిటర్న్ కావాలంటే ఏది మంచిది? ఏ మంచిది. ఫ్యూచర్ రిటర్న్ కావాలంటే బి మంచిది. అంటే పర్స్పెక్టివ్ ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ ఇన్వెస్టర్స్ చేతిలో ఉంది. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు థింక్ ఆన్ ద కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎప్పుడు కూడా ఒకే ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఇది మంచి కంపెనీ అని ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. చాలామంది నాకు అప్పుడు ఆల్రెడీ కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, స్టాక్స్లో ఇన్వెస్ట్ పెడుతున్నారు, అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది. క్లారిటీ ఉంటే పెట్టండి. ఓన్లీ డివిడెండ్ ఎక్కువ కంపెనీ పే చేసింది కదా అని చెప్పేసి పెట్టారనుకోండి, ఆ 10,000 డివిడెండ్ పే చేస్తుంది కంపెనీ అని చెప్పేసి పెట్టారనుకోండి, అసలు సినారియో ఇది అనలైజ్ చేయాల్సింది మనం. నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే ప్రజెంట్ రిటర్న్స్ కోసమా, ఫ్యూచర్ రిటర్న్స్ కోసమా? మరి ఫ్యూచర్ రిటర్న్స్ అన్నప్పుడు డివిడెండ్ తక్కువ పే చేయాలా, ఎక్కువ పే చేయాలా? తక్కువ పే చేయాలి. నీ పర్స్పెక్టివ్ ఏంటి, ఇన్వెస్టర్ ఇంటెన్షన్ ఏంటి, ఇన్వెస్టర్కి ఎప్పుడు డబ్బులు కావాలి, దాన్ని బేస్ చేసుకొని ఏది మంచి కంపెనీ అనేది డిసైడ్ అవ్వాలి. కొంతమంది దృష్టిలో ఏ మంచి కంపెనీ, కొంతమంది దృష్టిలో బి మంచి కంపెనీ. ఎందుకంటే కొంతమందికి డబ్బులు ఇప్పుడే కావాలి, కొంతమందికి ఫ్యూచర్లో కావాలి. సో ఎవరి పర్స్పెక్టివ్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒపీనియన్ మారుతుంది, ఇన్వెస్టర్ యొక్క ఇంటెన్షన్ని బేస్ చేసుకుని ఒపీనియన్ మారుతుంది. సో ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే ఆన్సర్ ఎప్పటికీ చెప్పకూడదు మనం. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకో క్వశ్చన్, ఇది అడిగిన క్వశ్చన్ చాలాసార్లు. కంపెనీ ఏ పర్ మంత్కి 10 lakhs అర్న్ చేస్తుంది, కంపెనీ బి పర్ మంత్కి ఓన్లీ 1 lakh అర్న్ చేస్తుంది. విచ్ వన్ ఈజ్ గుడ్ కంపెనీ? ఇన్ జనరల్, ఐ నో మీకు ఆన్సర్ తెలుసు. ఇన్ జనరల్గా ఏది మంచి కంపెనీ? అజ్యూమ్ వీ డోంట్ నో ద ఎఫ్ఎం యాజ్ ఆఫ్ నౌ. మీకు ఎఫ్ఎం తెలియదు, ఏది మంచి కంపెనీ? అల్టిమేట్లీ ఎందుకు? ఎక్కువ రిటర్న్స్ తెస్తుంది కాబట్టి. కాకపోతే ఏ ఏమో 1 crore ఇన్వెస్ట్మెంట్, బి ఏమో 50,000 ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు బి నథింగ్ బట్ సేమ్ కాన్సెప్ట్. ఇది ఎలా అయితే ఆన్సర్ వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అంతే. క్లారిటీ వస్తుందా? ఒక కంపెనీ మంచిదా కాదా డిసిషన్ చెప్పాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఇన్వెస్టర్ యొక్క ఇంటెన్షన్ ఏంటో తెలియాలి. అంతవరకు మీరు కన్సిడర్ చేయకూడదు ఏది మంచి కంపెనీ, ఏది బ్యాడ్ కంపెనీ. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో డివిడెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. డివిడెండ్ మీన్స్ కంపెనీ అర్న్ చేసిన ప్రాఫిట్ నుంచి సమ్ పోర్షన్ని ఇన్వెస్టర్స్కైనా ఇస్తుంది. ఒకవేళ ఇన్వెస్టర్స్కి ఇవ్వకూడదని డిసైడ్ అయితే ఏం చేస్తుంది, అదే మళ్ళీ వేరే దగ్గర రీఇన్వెస్ట్ చేస్తుంది. అసలు రీఇన్వెస్ట్ చేస్తుంది అంటే కంపెనీ ఇంటెన్షన్ ఏంటి, ఇంకాస్త గ్రోత్ అవ్వాలి, ఇంకాస్త బెటర్ రిటర్న్స్ ఇవ్వాలి ఇన్వెస్టర్స్ కానీ, అంతే కదా. లేదు డివిడెండ్ పే చేసేస్తుంది అంటే కంపెనీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది,
ఇప్పుడైతే గ్రోత్ పర్స్పెక్టివ్ లేదు, వచ్చిన రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ఇన్వెస్టర్స్కి రిక్వైర్మెంట్ ఉంది. క్లారిటీ వస్తుందా? సో డివిడెండ్ పే చేసినంత మాత్రాన మంచి కంపెనీ కాదు, పే చేయకపోయినంత మాత్రాన బ్యాడ్ కంపెనీ కూడా కాదు. దీన్ని బట్టి ఒకటే ఉండాలి ఇప్పటివరకు మన కాన్సెప్ట్. కంపెనీస్లో మంచి చెడ్డ అనేది ఏమి ఉండదు, గుడ్ పర్ఫార్మెన్స్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఏమి ఉండదు. మనం ఆలోచించే పర్స్పెక్టివ్, మనం ఏ ఇంటెన్షన్తో మారుతామనే దాన్ని బట్టి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి ప్రతిదీ కూడా. ఈజ్ ఇట్ క్లియర్? సో డివిడెండ్ డిసిషన్ ఇక్కడ ఏంటంటే హౌ మచ్ డిస్ట్రిబ్యూట్ అండ్ హౌ మచ్ టు డిస్ట్రిబ్యూట్, హౌ మచ్ టు రిటైన్. అజ్యూమ్ యు ఆర్ ద కంపెనీ మేనేజర్ గైస్. ఎఫ్ఎం కూడా మనం ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం. లైక్ కాస్టింగ్లో ప్రతిదీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైతే థింక్ చేస్తామో, ఎఫ్ఎం కూడా ప్రతిదీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తాం. ఇప్పుడు మీరు 10 lakhs అర్న్ చేశారు, 10 lakhs మీరు డిసిషన్ తీసుకోవాలి, ఎంత అమౌంట్ డివిడెండ్గా పే చేయాలి, ఎంత అమౌంట్ రిటైన్ చేయాలి. రిటైన్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ వాట్? రీఇన్వెస్ట్మెంట్. నేను డబ్బులు రిటైన్ చేసుకుని వేరే దగ్గర రీఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చిన 10 lakhsలో ఎంత అమౌంట్ డివిడెండ్గా పెట్టుకోవాలి, ఎంత అమౌంట్ డివిడెండ్గా పే చేయాలి, ఎంత అమౌంట్ రిటైన్ చేసుకోవాలి, ఎలా డిసైడ్ అవుతాం? ఆన్ వాట్ బేసిస్? జస్ట్ థింక్ చేయండి. మీకు ఇంకా నేర్చుకుంటాం అన్ని కాన్సెప్ట్స్ కూడా, జస్ట్ థింక్ చేయండి. ప్రాఫిట్ ఏది? 10 lakhs అనేదే ప్రాఫిట్. మనకు 10 lakhs అనేదే ప్రాఫిట్. ప్రాఫిట్ పోర్షన్లో ఇప్పుడు ఏం పే చేయాలి? ఇప్పుడు మీరు నన్ను నమ్మి నా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారా? నేను ఎంత అర్న్ చేశాను ప్రాఫిట్ ఇప్పుడు? 10 lakhs. ఇప్పుడు నా పాయింట్ ఒకటే, డబ్బులు మీకు ఎంత పే చేయాలి, నేను ఎంత రీఇన్వెస్ట్ చేయాలి, లేదా మొత్తం మీకే పే చేసేయాలా, లేదా మొత్తం రీఇన్వెస్ట్ చేసేయాలా? నాకు ఈ డిసిషన్ డైలామా వచ్చింది. ఇప్పుడు దేన్ని బేస్ చేసుకుని డిసిషన్ తీసుకుంటే బెటర్? మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా రిటైన్ చేయాలా, ఐ మీన్ డివిడెండ్గా పే చేయాలా? అగ్రీడ్. కాకపోతే ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఇంకా మనం బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి అజ్యూమ్ ఎవ్రీ వన్ ఈస్ ఈక్వల్ యాజ్ ఆఫ్ నో. ప్రిఫరెన్స్ డివిడెండ్, ఈక్విటీ డివిడెండ్, ఆ కాన్సెప్ట్స్ అన్ని కాసేపు పక్కన పెట్టద్దు. పే చేయాలా వద్దు అంతే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి పే చేయాలనుకుంటే ఎవరికి పే చేయాలి? సెకండ్ పాయింట్ అది. నేను ఫస్ట్ డివిడెండ్ పే చేయాలి అనుకోవాలి, పే చేసిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఇవ్వాలా, ఈక్విటీకి ఇవ్వాలా, అది సెకండరీ పాయింట్. ఇప్పుడు నా పాయింట్ ఎక్కడుంది? ఓన్లీ పే చేయాలా వద్దా, అది పాయింట్. ఎలా డిసిషన్ తీసుకుంటాం? ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, మీరు ఇన్వెస్టర్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుని ఉంటారు కదా స్టార్టింగ్లో, అప్పుడు ఇన్వెస్టర్స్కి మీరు ఏమైనా డివిడెండ్ ప్రామిస్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు డివిడెండ్ రిలీజ్ చేయాలి. లేదు అలాంటి ప్రామిస్ ఏమీ చేయలేదు, జస్ట్ షేర్స్ మాత్రమే డైరెక్ట్గా ఇష్యూ చేస్తామనుకుంటే ఇక్కడ ఇంకో పాయింట్ కన్సిడర్ చేయాలి. అంటే రిటైన్ చేసుకోవచ్చు మీరు, బట్ రిటైన్ చేసుకునే ముందు ఏం కన్సిడర్ చేయాలి? మీకు రీఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ఉందా లేదా? బయట రీఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ లేకుండా మీ దగ్గర డబ్బులు పెట్టుకుని యూజ్ ఉంటుందా? యూజ్ లేదు. దానివల్ల డివిడెండ్ పే చేస్తే ఏమవుతుంది తెలుసా? కంపెనీ గుడ్ విల్ పెరుగుతుంది, స్ప్రెడ్ అవుతుంది కదా అందరికీ, కంపెనీ డివిడెండ్ పే చేసింది సో బాగా పర్ఫామ్ చేస్తుంది. మీరు రీఇన్వెస్ట్ చేస్తున్నారంటే యూ షుడ్ బి రెడీ ఫర్ గుడ్ విల్ డ్యామేజ్. ఎందుకు? డివిడెండ్ పే చేయలేదంటే కస్టమర్ ఎలా థింక్ చేస్తాడు? కంపెనీ లాస్లో ఉందేమో అందుకే డివిడెండ్ పే చేయట్లేదు. కానీ నేనేం చేస్తున్నాను? రీఇన్వెస్ట్ చేస్తున్నాను. అంటే సమ్ పోర్షన్, అందరూ అనట్లేదు నేను, సమ్ పోర్షన్ ఈ కేటగిరీ కూడా ఉంటారు. నువ్వు దానికి కూడా రెడీగా ఉండాలి. లేదా ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేసే విధంగా ఉండాలి. నువ్వు ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేద్దాం అనుకుంటావు, అది నీ ఇన్వెస్టర్కి బెనిఫిట్ కానీ కాంపిటేటర్కి అడ్వాంటేజ్ అవుతుంది. అది అవునా కదా? కంపెనీ సీక్రెట్స్ బయటకు చెప్పొచ్చు, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాం అంతా అని చెప్పకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ అంతే. ఇక్కడ ఇన్వెస్ట్ చేసావు అన్నీ కూడా బయటికి సీక్రెట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా. క్లారిటీ వస్తుందా? సో ఇలాంటి సినారియోస్ చాలా ఉంటాయి. నువ్వు డివిడెండ్ పే చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకున్నా కూడా ఏం చేయాలి? ప్రజెంట్ మార్కెటింగ్ కండిషన్స్ అనలైజ్ చేయాలి. కస్టమర్ వెయిట్ చేస్తున్నాడా, లేకపోతే పోస్ట్పోన్ చేసినా పర్లేదా? నా ప్రజెంట్ రీఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా, రీఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదా? ఫ్యూచర్లో ఇప్పుడు రీఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చే రిటర్న్ నా ఫ్యూచర్లో ఏమన్నా బడ్జెట్కి అవసరం అవుతుందా, ఏం అవసరం లేదా? ఇలాంటి డిసిషన్స్ అన్నీ అక్కడ కన్సిడర్ చేయాలి. సో ఆ డిసిషన్ గురించి తీసుకోవడానికి మనకు డివిడెండ్ డిసిషన్స్ అనే సపరేట్ చాప్టర్ ఉంటుంది. అక్కడ ఇన్ డీటెయిల్గా ఒక బిగ్ పర్సనాలిటీ వస్తాడు, ఒక్కొక్క సజెషన్ ఇస్తాడు, ఆ సజెషన్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. ఈజ్ ఇట్ క్లియర్? అది ఎక్కడ నేర్చుకుంటాం? డివిడెండ్ డిసిషన్స్. మీకు తర్వాత చూపిస్తాను ఇండెక్స్ కూడా. ఇండెక్స్ ఐ థింక్ ఐ హ్యావ్ చూపిస్తాను ఒకసారి.
సో డివిడెండ్ డిసిషన్స్ ఫినాన్షియల్ డిసిషన్స్ ఆఫ్ ఎ ఫర్మ్లో వస్తుంది డివిడెండ్ డిసిషన్. ఇది మీ ఇండెక్స్. మీరు పిఎం వర్క్ బుక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ ఇవన్నీ. క్లారిటీ వస్తుందా? పిఎం వర్క్ బుక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మన పిఎంలో 70% ఆఫ్ సిలబస్ని కవర్ చేస్తాయి. క్లారిటీ వస్తుందా? 70% ఆఫ్ సిలబస్ ఇక్కడే కవర్ అయిపోతుంది. రిమైనింగ్ 30% సపరేట్గా మీకు ప్రెవిన్ సార్ డీల్ చేస్తారు. క్లారిటీ వస్తుందా? సో ఇప్పుడు 70% ఇక్కడ నేర్చుకుంటాం. అగైన్ మీ పిఎం వర్క్ బుక్ ఓపెన్ చేస్తాం, అక్కడ కూడా నేర్చుకుంటాం. మరి అంటే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది టాపిక్, 2 టైమ్స్ రివిజన్ అవుతుంది. సో ఇక్కడ డివిడెండ్ డిసిషన్స్ అనే టాపిక్ నేర్చుకుంటాం. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అని ఉంది. ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అంటే ఏంటి? డిసైడింగ్ వేర్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు డబ్బులు రిటైన్ చేసుకుంటున్నావు కదా, డివిడెండ్ పే చేయకుండా రిటైన్ చేసుకుని ఏం చేస్తావు? ఇన్వెస్ట్ చేస్తావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అలాంటి కాన్సెప్ట్స్ని చెప్పేది ఈ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్, దట్ ఈస్ క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్. అండ్ లాస్ట్ వన్ ఫినాన్సింగ్ డిసిషన్, డిసైడింగ్ హౌ మచ్ డెట్ అండ్ హౌ మచ్ ఈక్విటీ. ఈ పాయింట్ గురించి మాట్లాడతాను ఇప్పుడు కాసేపు. ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి మీకు లింక్ అర్థమైందా? కనెక్షన్ అర్థమైందా? ఫస్ట్ పాయింట్లో మీరు ఏం చేస్తున్నారు? ప్రాఫిట్స్ అర్న్ చేశారు. లెట్స్ సే 10 lakhs అర్న్ చేశారు. 10 lakhsలో ఒక 3 lakhs డివిడెండ్గా పే చేద్దాం అనుకున్నారు. ఎంత అమౌంట్ రిటైన్ చేస్తున్నారు? 7 lakhs. 7 lakh ఏం చేయాలి? రీఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ రీఇన్వెస్ట్ చేయాలని చెప్పేదే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. సో డిసైడింగ్ వేర్ టు రీఇన్వెస్ట్మెంట్, నథింగ్ బట్ ప్రాజెక్ట్ విత్ హై రిస్క్ ఆర్ లో రిస్క్. హై రిస్క్లో ఉన్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలా, లో రిస్క్లో ఉన్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేది ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. అండ్ లాస్ట్ వన్ ఫినాన్సింగ్ డిసిషన్స్. ఈ ఫినాన్సింగ్ డిసిషన్స్ ఏం చెప్తుందంటే డెట్ ఎంత ఉండాలి, ఈక్విటీ ఎంత ఉండాలని. డెట్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, విల్ డిస్కస్. అఫ్కోర్స్ అందరూ కూడా ఈ పాయింట్స్ తెలిసిన పాయింట్సే, కాకపోతే కొన్ని పాయింట్స్ నేను క్లారిటీ ఇస్తాను. Can anyone give me clarification regarding to what is meant by equity? Own capital. Okay, ఇంకా ఈక్విటీ యాజ్ వెల్ యాజ్ డెట్. డెట్ గురించి మాట్లాడతాను, నేను డిస్కస్ చేస్తాను. డెట్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఈక్విటీ అంటే ఏంటి? అఫ్కోర్స్ ఫౌండేషన్ వాళ్ళకి అకౌంట్స్లో వచ్చి ఉంటుంది, ఇంకా డిగ్రీ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పిఎం కంప్యూటర్ కూడా ఈ పాటి క్లారిటీ ఉంటుంది, అట్లీస్ట్ వర్డ్. వాట్ ఈజ్ మీన్ బై ఈక్విటీ? ఓనర్షిప్ ఇన్ ద కంపెనీ. ఐ హ్యావ్ ఎ డౌట్. నార్మల్గా మీకు ఫస్ట్ మీకు క్లారిటీ రావాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు కనుక కంపెనీలో మీరే ఓనర్ అయితే మీకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ అవన్నీ తీసుకుంటారు. సమ్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే వస్తాయి, మీకు కావాల్సినంత అమౌంట్ అయితే ఇవ్వరు. కాబట్టి మీరు ఏం వెళ్తారంటే పబ్లిక్ ఇష్యూకి వెళ్తారు. పబ్లిక్ ఇష్యూ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న షేర్స్ని మీరు పీపుల్కి షేర్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సెల్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. మీరు అలా డబ్బులు తీసుకోవాలంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ గెట్ ద ఫండ్స్ బై ఈక్విటీ ఆర్ యూ కెన్ గెట్ ద ఫండ్స్ బై డెట్. డెట్ అంటే ఏంటి? లైక్ లోన్ లాగా, సింపుల్గా చెప్పాలంటే లోన్ లాగా. సో యూ కెన్ గెట్ ద రిక్వైర్డ్ ఫండ్స్ బై వే ఆఫ్ ఈక్విటీ, బై ఇష్యూయింగ్ ఆఫ్ ఈక్విటీ ఆర్ బై ఇష్యూయింగ్ ఆఫ్ డెట్. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు యు ఆర్ ద మేనేజర్, మీరు ఒక డైలమాలో ఉన్నారు. నేను ఈక్విటీని బేస్ చేసుకుని ఇష్యూ చేయాలా, డెట్ని బేస్ చేసుకుని ఇష్యూ చేయాలా? దేన్ని బేస్ చేసుకుని ఇష్యూ చేస్తే బెటర్? అంటే నీకు కావాల్సిన ఫండ్స్ అనేది ఈక్విటీ ద్వారా రైస్ చేస్తే బెటరా, డెట్ ద్వారా రైస్ చేస్తే బెటరా? గైస్ ఆల్వేస్ అజ్యూమ్ హియర్ వీఆర్ ద మేనేజర్స్. ఓకేనా? వీఆర్ ద మేనేజ్మెంట్ పార్ట్. ఆ మేనేజ్మెంట్ పాయింట్లోనే ప్రతిదీ థింక్ చేయాలి, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయకూడదు. ఓకే, కాస్టింగ్లో మీరు ఏ పాయింట్ ఆఫ్ లో థింక్ చేస్తారు? మేనేజర్స్, రైట్? మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ థింక్ చేయము. ఎఫ్ఎం కూడా సేమ్. ఎఫ్ఎం కాస్టింగ్ అనేవి ఫ్రెండ్ అన్నదమ్ములు ఉన్నట్టు, రెండు కనెక్ట్ అవుతాయి టాపిక్స్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మీరు మేనేజర్గా ఉంటే మీకు కావాల్సిన డబ్బుల్ని మీరు ఈక్విటీ ఫామ్లో రైస్ చేస్తారా, డెట్ ఫామ్లో రైస్ చేస్తారా? ఏది బెటర్? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి డెట్. ఇంకా ఈక్విటీ అయితే వచ్చిన ప్రాఫిట్ కూడా షేర్ చేయాలి. జస్ట్ వచ్చిన పేమెంట్ ఇచ్చి మంత్లీ పేమెంట్స్ ఇచ్చేసి సరిపోతుంది. పర్ఫెక్ట్. ఇవ్వాలి. డెట్ అయితే వద్దా? సో అంటే మీరు చెప్తున్న పాయింట్ ప్రకారం
నాకు తెలిసినంత వరకు ఇంతవరకు నా మైండ్లో ఉన్నది ఏంటంటే ఈక్విటీ ఈజ్ ఎ గుడ్ థింగ్, డెట్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్. బట్ ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ చూస్తే అసలు ఈక్విటీ జోలికి వెళ్ళొద్దు, డెట్ ఇవ్వండి అంటున్నారు. కెన్ వీ డూ దట్? నాకు ఒక 10 lakhs కావాలి. నాకు 10 lakhs కావాలి. ఆ 10 lakhs ఈక్విటీ ద్వారా రైజ్ చేయాలా, డెట్ ద్వారా రైజ్ చేయాలని నా పాయింట్. ఈక్విటీ, వై ఈక్విటీ? డెట్లో కూడా డబ్బులు ఇస్తారు నాకు. డెట్ అంటే లోనే, నేను లోన్ తీసుకున్నట్టు. ఈక్విటీలో అవసరం లేదు కాబట్టి ఈక్విటీ. సో సమ్ పీపుల్స్ ప్రకారం ఇంట్రెస్ట్ పే చేయకుండా ఉండాలనుకుంటే ఈక్విటీకి వెళ్ళండి. నాకు ఓనర్షిప్ పే చేసుకునే ప్రాఫిట్స్లో షేర్ ఇచ్చే అవసరం లేదనుకుంటే డెట్కి వెళ్ళండి. బట్ నేను క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. సో మెయిన్గా మీరు ఈక్విటీ ద్వారా రైజ్ చేయాలా, డెట్ ద్వారా రైజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది 2 points. ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్స్, సెకండ్ వన్ షేరింగ్ ఆఫ్ ఓనర్షిప్. ఈ రెండింటిని కన్సిడర్ చేయండి. ఎందుకు? లెట్స్ సే మీరు 10 lakhsని ఈక్విటీ ద్వారా రైజ్ చేశారనుకోండి, డబ్బులు తీసుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ని ఏం చేయాలి? అగైన్ ఇన్వెస్టర్స్కి షేర్ చేయాలి. మోరో ఇక్కడ మెయిన్ పాయింట్, మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు కంపెనీకి ఓనర్గా ఉందాం అనుకుంటున్నారా, పార్ట్నర్గా ఉందాం అనుకుంటున్నారా? ఇఫ్ యూ వాంట్ టు బి ఏ ఓనర్, యూ షుడ్ నాట్ రైజ్ ఫండ్స్ త్రూ ఈక్విటీ. ఎందుకు? మీరు ఈక్విటీ ద్వారా రైజ్ చేశారు అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అందరూ ఏమవుతారు? కంపెనీ ఓనర్స్ అవుతారు. అంటే నువ్వేమవుతావు అప్పుడు? పార్ట్నర్ అవుతావు. క్లారిటీ వస్తుందా? పార్ట్నర్ అంటే మరీ ఈక్వల్ షేర్ పార్ట్నర్ కాదు నేను చెప్పేది. వాళ్ళకు కూడా రైట్ వస్తుంది దాంట్లో. నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే నువ్వు ఒక్కడే తీసుకో, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఆ 51% కన్నా ఎక్కువ ఉంటే మన కంట్రోల్లో ఉంటుంది మొత్తం కూడా. సో నువ్వు ఓనర్షిప్ని షేర్ చేసుకునే థాట్ నీకు కనుక ఉంటే ఖచ్చితంగా ఏం చేయొచ్చు? నువ్వు ఈక్విటీని రైజ్ చేయొచ్చు, ఈక్విటీ ద్వారా రైజ్ చేయొచ్చు. నీకు 1% కూడా ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే థాట్ లేదు. అలాంటప్పుడు నువ్వు డెఫినెట్గా ఏం చేయాలి? డెట్ ద్వారా రైజ్ చేయాలి. బట్ బీ కేర్ఫుల్ దట్ ఎవ్రీ మంత్ పేమెంట్స్ ఉంటాయి. పేమెంట్స్ ఉన్నాయి అంటే నీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ టైం టు టైం పే చేయాల్సిందే. బయట నుంచి మరి అప్పు తెచ్చి కడతావా, నువ్వు ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెడతావా, అవన్నీ కూడా ఇన్వెస్టర్కి అవసరం లేదు. ఇన్వెస్టర్ ఒకటే థింక్ చేస్తాడు, నేను నీ కంపెనీకి లోన్ ఇచ్చాను కాబట్టి నువ్వేమి ఇవ్వాలి? మంత్లీ నాకు పేమెంట్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ ఇవ్వాలి. నీకు ఇంట్రెస్ట్ మంత్లీ పే చేసే క్యాపబిలిటీ ఉందా? దెన్ గో విత్ డెట్. లేదు, నాకు అంత కెపాసిటీ లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలి? నువ్వు ఈక్విటీ ద్వారా రైజ్ చేయాలి. అంటే దేనికి రెడీగా ఉండాలి అప్పుడు? నువ్వు ఓనర్షిప్ని షేర్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అన్నీ కావాలంటే ఒకే దగ్గర దొరకవు. అందరికి తెలిసిన పాయింటే కదా అది. ఖచ్చితంగా నువ్వు దేంట్లో దాంట్లో కాంప్రమైజ్ అవ్వాలి. నువ్వు పర్లేదు నేను మంత్లీ పే చేయలేను. కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే, లైక్ సే మెట్రో ఎప్పుడు స్టార్ట్ చేస్తే అదంతా కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యి స్టార్ట్ అవ్వడం 5 years అవుతుంది. ఇప్పుడు 5 years వరకు నేను అమౌంట్ పే చేయగలనా, పే చేయలేనా? ఇప్పుడు నేను మెట్రో కన్స్ట్రక్షన్ చేయాలి, యు ఆర్ ద ఇన్వెస్టర్స్, ఓకేనా? మీ నుంచి నేను డెట్ ద్వారా రైజ్ చేశాను అనుకోండి, నాకు కావాల్సిన అమౌంట్ లెట్స్ ఒక 5 crores వచ్చి అయింది అమౌంట్. 5 crores నేను మీ దగ్గర నుంచి కలెక్ట్ చేశాను త్రూ డెట్. ఇప్పుడు 5 crores ఏం స్టార్ట్ చేశాను? నేను మెట్రో స్టార్ట్ చేశాను. నాకు రిటర్న్ ఎప్పుడు వస్తుంది? అంటే ఇప్పుడు మధ్యలో 5 years మీరు సైలెంట్గా ఉంటారా, మంత్లీ పేమెంట్ అడుగుతారు నాకు? అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ చెప్పిన ఎగ్జాంపుల్లో డెట్ ద్వారా రైజ్ చేయడం అనేది కరెక్ట్ అప్రోచా? డెఫినెట్గా కాదు. ఎందుకు కాదు? నాకు మంత్లీ జనరేట్ అవ్వకుండా ఇన్కమ్ మీకు ఎలా పే చేస్తాను నేను డబ్బులు? పాసిబిలిటీ ఉంటుందా? అంటే కొన్నిసార్లు ప్రాజెక్ట్ని బట్టి కూడా మనము రైజింగ్ సిచ్యువేషన్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడు మెట్రో సిచ్యువేషన్లో ఖచ్చితంగా నేను ఏం చేయాలి? ఈక్విటీ ద్వారా మాత్రమే ఇష్యూ చేయాలి. ఎస్, మీరు ఓనర్ అవుతారు, తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. ఓనర్ అవుతారు కాబట్టి 5 years వరకు మీరు నన్ను డబ్బులు అడగరు, కరెక్టా? ఓనర్స్ కాకపోతే ఎవ్రీ మంత్ డబ్బులు అడుగుతారు. బట్ ఎవ్రీ మంత్ నా దగ్గర డబ్బులు లేవు కదా రావడానికి. ఇలా కాకుండా ఇంకో సినారియో తీసుకుంటాను. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ పెడుతున్నా 5 crores ఒక రెస్టారెంట్. మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా నాకు? ఇలాంటప్పుడు డెట్ ద్వారా రైజ్ చేయడం బెటరా, ఈక్విటీ ద్వారా రైజ్ చేయడం బెటరా? డెట్ ద్వారా. ఎందుకు? నేను మంత్లీ పే చేయగలిగే క్యాపబిలిటీతో ఉంటాను కాబట్టి. క్లారిటీ వస్తుందా? సో ఓన్లీ రైజింగ్ త్రూ ఈక్విటీ రెండు కూడా కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ అంటే సిచ్యువేషన్. మీరు ఏ పర్పస్ మీద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, మీకు డబ్బులు ఎప్పుడు రిటర్న్ వస్తాయి, మీ దగ్గర పే చేసే క్యాపబిలిటీ ఎప్పుడు ఉంది, ఓనర్షిప్ షేర్ చేసుకునే థాట్ ఉందా లేదా, ఇవన్నిటిని బేస్ చేసుకుని డిసిషన్ తీసుకోవాలి. క్లారిటీ వస్తుందా?
దట్ ఈస్ ద థర్డ్, ఫస్ట్ వన్, ఫినాన్సింగ్ డిసిషన్. హౌ మచ్ డెట్ అండ్ హౌ మచ్ ఈక్విటీ. డెట్ ఎంత ఉండాలి నీ కంపెనీలో, ఈక్విటీ ఎంత ఉండాలి. మోర్ ఓవర్, నువ్వు ఖచ్చితంగా డెట్ ద్వారా రైజ్ చేసావు నీకు ఏమొస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. నథింగ్ బట్ నువ్వు ఇంట్రెస్ట్ ఎంత అయితే పే చేస్తున్నావు, లెట్స్ సే ఇప్పుడు 10 lakhsలో 3 lakhs ఈక్విటీ, 7 lakh డెట్ అనుకుందాం. 7 lakh మీద 10%, లెట్స్ సే 70,000 నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు మంత్లీ. ఈ 70,000 మీద నువ్వు ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ట్యాక్స్ రేట్ 30% అనుకోండి. 30% అంటే 21,000 నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నీకు ట్యాక్స్ బెనిఫిట్ నువ్వు రెడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏం ద్వారా రైజ్ చేయాలి, డెట్ ద్వారా రైజ్ చేయాలి. క్లారిటీ వస్తుందా? సో కంపెనీస్ మరి ఏం డిసైడ్ అవుతాయంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ డిసైడ్ అవుతాయి. ఉన్న బెనిఫిట్స్ అన్నింటినీ కూడా తీసుకుంటాయి. ఎలాంటి బెనిఫిట్స్ని తీసుకుంటాయి? డెట్ ద్వారా రైజ్ చేసామంటే అల్టిమేట్గా ఇంట్రెస్ట్ బెనిఫిట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ బెనిఫిట్ని మనం తీసుకోవాలి. మోర్ ఓవర్ ఓనర్షిప్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఓనర్షిప్ని కూడా మనమే తీసుకుంటాం. అది ఈక్విటీ ద్వారా రైజ్ చేసామంటే ఖచ్చితంగా మనం చెప్పేంత వరకు ఇన్వెస్టర్ డబ్బులు అడగడు మనకి. ఇన్వెస్టర్కి నాకు ఇప్పుడు డబ్బులు అని అడిగే రైట్ ఉండదు. ఎప్పుడు ఉంటుంది, మనం ఎప్పుడు కావాలో అప్పుడు పే చేసుకుంటాం. డివిడెండ్ ఇష్యూ చేస్తాం, లేకపోతే రిటైన్ చేసుకోవాలనుకుంటే రిటైన్ చేసుకుంటాం. పాయింట్ క్లారిటీ వస్తుందో? ఇప్పుడు ఓవరాల్గా కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఈక్విటీనా డెట్టా. ఒకవేళ ఈక్విటీ అయితే డివిడెండ్ ఎంత పే చేయాలి, ఎంత అమౌంట్ రిటైన్ చేయాలి. ఒకవేళ రిటైన్ చేస్తే ఈ అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వేర్. దీస్ ఆర్ ద 3 డిసిషన్స్. ఈ క్లారిటీ వస్తుందా? దాన్ని ఏమంటాం, ఫినాన్సింగ్ డిసిషన్. దీన్ని ఏమంటాం, డివిడెండ్ డిసిషన్. దీన్ని ఏమంటాం, ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్, డివిడెండ్ డిసిషన్, ఫినాన్సింగ్ డిసిషన్. సో 3 కాన్సెప్ట్స్ కనెక్ట్ అవుతున్న పాయింట్ క్లారిటీ వస్తుందా మీకు? ఈ పాయింట్ మీకు ఎఫ్ఎం కంప్లీట్ అయిన వరకు క్లియర్గా గుర్తుండాలి. ఎఫ్ఎం బేసిక్సే నేర్చుకుంటున్నాం మనం. ఇంకా ఎఫ్ఎంలో ఏ టైప్ ఆఫ్ డిసిషన్స్ తీసుకుంటాం అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క డిసిషన్ ఇంకో డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఫినాన్సింగ్ డిసిషన్స్తో మీరు ఈక్విటీ ఇష్యూ చేయాలనుకుంటే 2 కాన్సెప్ట్స్ వస్తాయి. డెట్ ఎంత, రిటెన్షన్ పోర్షన్ ఎంత. రిటెన్షన్ పోర్షన్ ఎంత అనుకుంటే ఆటోమేటిక్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఆ రిటెన్షన్ పోర్షన్ని, నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ 3 డిసిషన్స్ ఎలా కనెక్ట్ అయ్యన్నది. ఫస్ట్ ఈ చార్ట్ వేసుకోండి ఒకసారి, మన మెటీరియల్లో రాసుకోండి ఒకసారి. నేను ఇంకా సింప్లిఫై చేస్తాం దీన్ని. ఫస్ట్ ఫినాన్సింగ్ డిసిషన్స్. ఫస్ట్ ఒకసారి చూడండి, ఫినాన్సింగ్ డిసిషన్స్ ఇందులో 2 ఉంటాయి, ఈక్విటీనా డెట్టా. డెట్ అయితే ప్రాబ్లం లేదు. ఈక్విటీ అయితే అగైన్ మనం తీసుకోవాల్సిన సినారియో, ఈక్విటీ అయితే డివిడెండ్ డిసిషన్ తీసుకోవాలి. ఏవే ఉంటాయి డివిడెండ్ డిసిషన్స్? డివిడెండ్ ఎంత పే చేయాలి, ఎంత రిటైన్ చేయాలి. మరి రిటైన్ ఎంత చేయాలనే పాయింట్ వచ్చింది అంటే యూ నీడ్ టు కన్సిడర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్. ఇది ఓవరాల్గా రిలేషన్. ఇది డిసిషన్, ఇది ఒక డిసిషన్, ఇది ఒక డిసిషన్. ఐ హోప్ ఆ కనెక్షన్ అర్థమవుతుంది అనుకుంటున్నా మూడింటికి. ఫస్ట్ మీ ప్రాపర్గా ఇన్వాల్వ్ అవ్వడం కాస్త నేర్చుకుంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్. లైక్ కాస్టింగ్, ఎఫ్ఎం ఈజ్ ఆల్సో ఏ డిసిషన్ మేకింగ్ కాన్సెప్ట్. రెండు కూడా కనెక్టెడ్ కాన్సెప్ట్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఎక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా బాగుంటాయి కనెక్ట్. సో గైస్, పిఎం వాళ్ళు టుమారో జాయిన్ క్లాస్ ఉంది, రోజు అయిపోయిందా? టుమారో ఫస్ట్ నెక్స్ట్ వీక్ సిలబస్ ఏదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. షెడ్యూల్ వచ్చేస్తుంది, బట్ నెక్స్ట్ వీక్ సిలబస్ ఏంటో కన్ఫర్మ్ చేసేసుకోండి. చెప్పారా? సో మీ ప్లాన్ కేటగిరీ ఐడియా ఉంది కదా, మనం ఎలా ప్రొసీడ్ అవుతాం ఇప్పుడు నెక్స్ట్ 3 months అనేది.
సో ఎఫ్ఎం ఎలా కంటిన్యూ అవుతుంది, మీరు ఏం ప్రిపేర్ అవుతారు, ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు అంతా క్లారిటీ ఇచ్చేస్తాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్. బట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాం. సో గైస్, దీస్ ఆర్ ద 3 decisions that we took. These are the 3 main decisions that we take in FM. ఓవరాల్గా ఒకసారి చూస్తే ఫినాన్సింగ్ డిసిషన్స్, డిసైడింగ్ హౌ మచ్ డెట్ అండ్ హౌ మచ్ ఈక్విటీ, ఫినాన్సింగ్ డిసిషన్స్. అది ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏదన్నా అమౌంట్ మనం రిటైన్ చేసిన అమౌంట్ రిటైన్ చేసేది ఎక్కడ తెలుస్తుంది మనకు, డివిడెండ్ డిసిషన్స్లో తెలుస్తుంది. సో ఈ 3 డిసిషన్స్ని తీసుకోగలిగితే ఎఫ్ఎం అనేది క్లోజ్ అయిపోతుంది కాన్సెప్ట్. ఎప్పటి వరకు, ఇక్కడ ఈ లెవెల్ వరకు, ఏది సెకండ్ లెవెల్ వరకు. మరి మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఏఎఫ్ఎం వస్తుంది, అక్కడ ఎంటైర్ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ కంపెనీ ఏం చేస్తే బాగుంటుందని డిసిషన్ చెప్తాము, ఫైనల్ లెవెల్లో మనమే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి డిసిషన్ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ లైక్ సజెషన్స్ లాగా ఉంటాయి అన్నీ కూడా. ఇక్కడ సజెషన్స్, ఫైనల్ లెవెల్లో అనాలిసిస్ పార్ట్ ఉంటుంది. సో డివిడెండ్ డిసిషన్స్, ఫినాన్సింగ్ డిసిషన్స్, ఫండ్ ఎక్కడి నుంచి రైజ్ చేయాలి, ఈక్విటీ ద్వారా రైజ్ చేయాలా, డెట్ ద్వారా రైజ్ చేయాలా. ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్, హై రిస్క్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలా, లో రిస్క్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలా. డివిడెండ్ డిసిషన్స్, వచ్చిన ప్రాఫిట్ని డివిడెండ్గా పే చేయాలా, నేనే రిటైన్ చేయాలి. క్లారిటీ వస్తాం కదా, సేమ్ పాయింట్. రియాలిటీలో ఈ ఆర్డరింగ్ ఇవ్వండి, ఎలా వస్తుంది ఆర్డరింగ్? ఫస్ట్ ఏ డిసిషన్ తీసుకుంటాం జనరల్గా మనము? ఫైనాన్స్ డిసిషన్స్. అందులో ఒకవేళ మన డిసిషన్ ఈక్విటీ అయితే గనక వెయిట్, ఈక్విటీ వస్తుందా డెట్ వస్తుందా మన డిసిషన్? ఈక్విటీ అయితే గనక అమౌంట్స్ అర్న్ చేసిన తర్వాత డివిడెండ్ పే చేయాలా, రిటైన్ చేయాలా? ఒకవేళ రిటైన్ చేయాలి అనుకుంటే అగైన్ ఆ రిటైన్ చేసిన అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, హై రిస్కా, లో రిస్కా? క్లారిటీ వస్తుందా? షార్ట్ కనెక్ట్ అవుతుంది కదా అది. సో కింద ఉన్న ఎగ్జాంపుల్ ఇప్పుడే కాదు, తర్వాత చూద్దాం అనేది ఇన్వెస్ట్ చేయాలి ఏం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ వచ్చింది కదా ఈ పాయింట్. మన కంపెనీలో ఈక్విటీ ఉండడం ఎంత ఇంపార్టెంటో డెట్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇంకా అసలు క్లారిటీ ఇస్తాను ఎందుకు అంత ఇంపార్టెంట్ అది. గైస్, నేను ఇప్పుడు 10 lakhs ఫండ్స్ కావాలి నాకు. 10 lakh ఫండ్స్ని ఓన్లీ ఈక్విటీ ద్వారా 10 lakhs రైజ్ చేశాను, డెట్ ద్వారా 0. ఓకేనా? ఈక్విటీ ద్వారా 10 lakhs రైజ్ చేశాను, డెట్ ద్వారా 0. 10 lakhs మీద నాకు 1 lakh రిటర్న్ వచ్చింది. ఇప్పుడు ఆ 1 lakh ఎవరికి పే చేయాలి? ఖచ్చితంగా ఈక్విటీ షేర్ హోల్డర్స్కే పే చేయాలి. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మొత్తం పే చేయాలి. ఇదే సిచ్యువేషన్ ఒకవేళ 10 lakhs వచ్చింది నాకు, 10 lakhs ఫండ్ ఉంది, అందులో 1 lakh రిటర్న్ వచ్చింది. ఈ 10 lakh కూడా త్రూ డెట్ ద్వారా రైజ్ చేశాను. చిన్న ప్రాఫిట్స్ అన్ని ఎవరికి వస్తాయి? ఇప్పుడు కంపెనీకి వస్తాయి, మనకు వస్తాయి. అంటే ఎవరికి కూడా మనము ప్రాఫిట్లో షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మంత్లీ ఇంట్రెస్ట్ పే చేస్తే చాలు. దాంతోపాటు ఇంట్రెస్ట్లో మనకి ఏమొస్తుంది? ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో కంపెనీ పర్స్పెక్టివ్, కంపెనీ ఏది కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటుంది. క్లారిటీ వస్తుందా? సో ఇట్ ఈస్ ఆల్వేస్ క్లియర్ దట్ ఈక్విటీ ఉండడం ఎంత ఇంపార్టెంటో డెట్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా కంప్లీట్ ఈక్విటీ వెళ్ళకూడదు, కంప్లీట్ డెట్ వెళ్ళకూడదు, రెండు కూడా కరెక్ట్ కాదు. ఈజ్ ఇట్ క్లియర్? మోర్ ఓవర్ మీకు మోటివేషన్ ఇచ్చేది ఏంటి రెండిట్లో? యాజ్ ఏ కంపెనీ మేనేజ్మెంట్గా మీకు మోటివేషన్ ఇచ్చేది ఏది? నెట్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాం? ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాం. కంపెనీ మీదే అనుకోండి, మొత్తం డబ్బులు మీవే, మీ మీద ఎవరు డిపెండెన్సీ లేరు. జల్సా ఎక్కువ చేస్తారా, కష్టపడతారా? జల్సా ఎక్కువ చేస్తాం అల్టిమేట్. కరెక్టా? ఎందుకంటే మన మీద డిపెండెన్సీ ఎవరు లేరు. కరెక్టా? ఒకవేళ లాస్ వచ్చినా ఎవరికి వస్తుంది? లాస్ నా ఒక్కడికే వస్తుంది. అదే మీ మీద ఒక 100 మంది డిపెండ్ అయ్యారన్నప్పుడు విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడి వర్క్ చేస్తాం. సో మోటివేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు వర్క్ అయ్యేది డెట్ అనేది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఇప్పుడు అల్టిమేట్గా ఇంకో మోటివేషన్ ఏంటి? ఎంత డెట్ ఉంటే అంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ మనకి. ఎందుకంటే ట్యాక్స్ పేమెంట్ అనేది అన్నింటికన్నా సపరేట్ కేటగిరీ. ఎందుకు సపరేట్ కేటగిరీ? కష్టపడేది మనము, బట్ దాని బెనిఫిట్స్ ఎంజాయ్ చేసేది వేరే పర్సన్. సో ఎంజాయ్మెంట్ చేయకుండా మనం తక్కువ పే చేస్తున్నామంటే అల్టిమేట్గా మన ఏమంటారు, అది మన బ్లడీ సాటిస్ఫాక్షన్ అనేది కొద్దిగా సాటిస్ఫై అవుతుంది బాగా. కరెక్టా? తక్కువ ట్యాక్సే పే చేస్తాం కదా, ఓకే పర్లేదు లెట్ ఇట్ బి అన్నట్టుగా. సో ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఈ డెట్ కాన్సెప్ట్లోనే ఉంటుంది. కానీ అందరూ కనెక్ట్ అయితే అల్టిమేట్గా మరి ఈక్విటీకి. ఎందుకు? వి ఆర్ ద ఓనర్స్. ఆ ఫీలింగ్ ఎప్పుడు బాగుంటుంది కదా, మనమే ఓనర్స్ అనే పాయింట్.
మీకు ఐడియా ఉందో లేదో, కంపెనీస్లో మనకు ఈఎస్ఓపి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. విన్నారు ఎప్పుడైనా? ఈఎస్ఓపి. లెట్స్ సే ఇప్పుడు నేను ఓనర్ అనుకుందాం, కంపెనీ మేనేజర్ నేను, మీరందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్. ఇప్పుడు మీరు ఎంప్లాయీగా వర్క్ చేస్తారా, ఓనర్గా వర్క్ చేస్తారా? ఎంప్లాయీగా వర్క్ చేస్తారు. ఏదైనా ఒక సినారియో వచ్చింది, ఇష్యూ వచ్చింది, మేనేజ్మెంట్ చూసుకుంటుందని వదిలేస్తారా, మీరు టేక్ కేర్ చేస్తారా? మేనేజ్మెంట్ చూసుకుంటుందని వదిలేస్తారు. సో ఎంప్లాయీస్లో ఈ నెగ్లిజెన్స్ అనేది 100% ఉంటుంది. ఎంత సిన్సియర్ ఎంప్లాయీ అయినా సరే ఈ నెగ్లిజెన్స్ అనేది ఎక్కడో ఒక మూలలో దాక్కుని ఉంటుంది, పోర్షన్ అనేది. సో మేనేజ్మెంట్ దీనికి ఒక సొల్యూషన్ సర్చ్ చేసింది. ఏంటంటే అది, నేను కంపెనీ కాబట్టి నా కంపెనీలో ఉన్న షేర్స్ని మీకు బోనస్లు అవన్నీ ఇవ్వకుండా నా కంపెనీలో ఉన్న షేర్స్ని మీ నేమ్ మీద ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అంటే ఇప్పుడు షేర్స్కి ఓనర్స్ ఎవరు? మీరు కంపెనీ ఎంప్లాయీస్ ఓనర్స్ అయ్యారు షేర్స్ కంటే ఆటోమేటిక్గా కంపెనీకి ఓనర్ అన్నట్టు కదా. ఇప్పుడు మీ షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? సిన్సియర్గా వర్క్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా వర్క్ చేస్తారా, చేయరా? చేస్తారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈఎస్ఓపి, ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్. అంటే స్టాక్స్ని ఎంప్లాయీస్కి శాలరీస్గా పే చేస్తారు. శాలరీస్ అంటే మనం ఫిజికల్ శాలరీ కాదని చెప్పేది, ఏదో ఒక బెనిఫిట్, బోనస్ పాయింట్ ఆఫ్లో అవ్వచ్చు, లేదా ఫెస్టివల్ ఆఫర్లో అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా. లేకపోతే బయట ఇప్పుడు అదే షేరు బయట వాళ్ళకు సేల్ చేస్తే 1000 రూపీస్, అదే మన ఎంప్లాయీస్ కొంటే ఓన్లీ 10 రూపీస్. అల్టిమేట్గా ఎంప్లాయీస్ కొంటారు. ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, ఓ మా మంచి కోరి ఇస్తున్నారు. బట్ మేనేజర్ ఇంటెన్షన్ ఏంటి? మీరు ఓనర్ అవ్వడమే నాకు కావాలి. మీరు ఓనర్ అవ్వడం నాకు కావాలి అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు లేదా? బట్ నా ఇంటెన్షన్ ఏంటి? మీరు ఓనర్ అయితే బాగా వర్క్ చేస్తారని. క్లారిటీ వస్తుందా? ఎమోషనల్ పాయింట్ ఫినాన్షియల్గా కనెక్ట్ చేస్తున్నారు. ఒక ఎమోషనల్ పాయింట్ని ఫినాన్షియల్గా కనెక్ట్ చేస్తారు. డన్? ఈజ్ ఇట్ క్లియర్? మీకు తెలుసు, నేను స్టోరీ చదివాను, నాకైతే రియల్ స్టోరీ అనిపించలేదు కానీ ఇది, బట్ నేను చదివిన స్టోరీ ఏంటి అంటే, BMW కార్ ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్లో రిలీజ్ చేసినప్పుడు ఓన్లీ 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళంతా, ఒక ఓనర్ ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్. 10 మెంబర్స్ ఎంప్లాయీస్ కూడా నెగ్లిజెన్స్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు కొంచెం కంపెనీకి సక్సెస్ వచ్చిన తర్వాత. సో ఓనర్ ఎలాంటి వాడు అంటే, ఎంప్లాయీస్కి కనుక నేను మొహం మీద చెప్పేసి హట్ అవుతారనే మైండ్ సెట్ ఉన్న పర్సన్. మీరు సరిగ్గా వర్క్ చేయట్లేదు అంటే, కంపెనీ ఇంత సక్సెస్ అయింది అయినా సరే సరిగ్గా వర్క్ చేయట్లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అంత పెద్ద కంపెనీ బాగా సక్సెస్ అయినప్పుడు అల్టిమేట్గా బెనిఫిట్, ఆ కంపెనీ సక్సెస్ ఎవరి చేతుల మీద వచ్చి ఉంటుంది? ఈ 10 మెంబర్స్ ఎంప్లాయీస్ చేతుల మీదుగా వచ్చి ఉంటుంది. మరి అలాంటి ఎంప్లాయీస్కి వెళ్ళి నువ్వు సరిగ్గా వర్క్ చేయట్లేదని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఆ ఓనర్ ఏం చేశాడు తెలుసా? సింపుల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క BMW కార్ ఆఫర్ ఇచ్చాడు, ఫ్రీగా తీసేసుకోండి అని. న్యూస్ పేపర్లో అంతా అదే, ఎంప్లాయీస్ అందరూ వెరీ హ్యాపీ. అసలు మా ఓనర్ దేవుడే వచ్చాడు, దేవుడే మాకు శాలరీస్ మంత్లీ అని. సో అంతా హ్యాపీగా ఉంది. తర్వాత కంపెనీ ఇంకా బాగా సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది చెప్పండి? ఎంప్లాయీస్ అన్న వాళ్ళు ఇప్పుడు ఒక బిలీఫ్, ఒక నమ్మకంతో వర్క్ చేస్తారు, కరెక్టా అని మీరు అనుకుంటారు, బట్ రియాలిటీలో జరిగింది అది కాదు. మీకు కార్ ఎప్పుడైతే ఎంప్లాయీస్కి ఇచ్చి మీరే డ్రైవ్ చేసుకోండి, మీరే యూజ్ చేసుకోండి అన్నారో, కార్లో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది ఎంప్లాయీస్కి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కదా నడిపేది, డ్రైవ్ చేసేది. క్లారిటీ వస్తుందా? కార్ని వాళ్ళకే ఇచ్చేసి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకో. మీరు నార్మల్గా ఇప్పుడు థింక్ చేయండి, నేను ఓనరు, మీరు ఎంప్లాయీ, కార్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో చెక్ చేయండి అంటారు. ఇప్పుడు సిన్సియర్గా చెక్ చేస్తారా? ఈ కార్ మీకే ఇచ్చిస్తున్నానంటే బాగా చెక్ చేస్తారా? మీకే ఇచ్చేస్తున్నానంటే మీరు తీసుకొని బయట వెళ్ళి డ్రైవ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయో తెలుస్తాయి. సో అప్పుడు BMW సేల్స్ ఇంకా 3 times పెరిగాయంట నెక్స్ట్. సో ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతారు? మా ఓనర్ దేవుడు. ఇప్పుడు ఓనర్ ఏం చేశాడు? వీళ్ళతో ఎలా వర్క్ చేయించాలో స్ట్రాటజీ ఆలోచించాడు. క్లారిటీ వస్తుంది రెండింటికి డిఫరెన్స్. సో ఓనర్స్ ఏం చేసినా సరే బ్యాక్ ఎండ్లో ఒక పర్స్పెక్టివ్ అనేది ఉంటుంది, మురిసిపోకూడదు, ఏమి చేయకూడదు. ఓకేనా? బట్ అల్టిమేట్గా బెనిఫిట్ కదా ఇద్దరికి విన్ టు విన్ సిచ్యువేషనే కదా. మీరు రీసెంట్గా ఏదో ఐ థింక్ దివాళీకి ఒక కంపెనీ కూడా కార్స్ ఆఫర్ చేసింది వాళ్ళ ఎంప్లాయీస్కి, చూసారా? తమిళనాడులో జస్ట్ లాస్ట్ దివాళీకే ఓవరాల్గా 500 ఎంప్లాయీస్కి ఏమో కార్స్ ఇచ్చింది, ఒక్కొక్క ఎంప్లాయీకి లెవెల్ని బట్టి హై రేంజ్ కార్స్ ఇచ్చింది. బట్ అక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే వాళ్ళని ఎక్కువ రోజులు రిటైన్ చేయాలని. ఒకసారి థింక్ చేయండి, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కంపెనీ మీకుగా కార్ ఇచ్చింది, ఒకటి మీకే ఓన్గా కార్ ఇచ్చేసింది. లెట్స్ సే ఇప్పుడు మీ శాలరీ 1 lakh per month అనుకుందాం, కరెక్ట్గా 1 lakh శాలరీ ఇంక్రీజ్ చేసింది, మీకు ఒక కార్ ఇచ్చింది ఫ్రీగా.
అది మీ ఓన్ కార్, కంపెనీ కార్ కాదు నేను చెప్తున్నది, మరి మీ ఓన్ కార్ మీకు ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 2 months తర్వాత 1.5 lakhతో ఒక శాలరీ వచ్చింది ఆఫర్ మీకు. చెప్పండి, వదిలేసి వెళ్తారా, ఇక్కడే ఉంటారా? వదిలేసి వెళ్ళారు అనుకోండి, కొత్త కంపెనీకి ఏ కార్లో వెళ్తారు? పాత కంపెనీ ఇచ్చిన కారు వెళ్తారు. వెళ్తారా లేదు? ఆ సినారీ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మోరోవర్ కార్ మీద వాళ్ళ కంపెనీ బ్రాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడంటే ఖచ్చితంగా బ్రాండింగ్ వేయించుకుంటాడు, కరెక్టా? సో ఇప్పుడు లెట్స్ ఎట్లుంటుందంటే అది ఇన్ఫోసిస్ కంపెనీ కార్ తీసుకెళ్ళి విప్రోలో వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది. క్లారిటీ వస్తుందా? రిటెన్షన్ పాలసీ, వాళ్ళ టెక్నిక్స్ ఇవన్నీ కూడా. సో వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళకు రిటైన్ చేసుకోవాలని ఉంటుంది. సో ఎంప్లాయీస్ ప్రకారం వాళ్ళకు కార్ వచ్చింది కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్ ఇద్దరికి. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా మనం ఫినాన్స్లో నేర్చుకుంటాం. సో క్లారిటీ వస్తుంది అసలు ఫినాన్స్ అనేది లైఫ్లో ఎందుకు వస్తుంది అనేది. ఇది కొత్తగా అనిపిస్తుంది ఇది పాయింట్స్ అన్ని తెలుసుకుంటుంటే. అవును, మనం ఇలా కూడా చేయొచ్చు కదా. ఇంటెన్షన్ ఒక్కటే, ఎంప్లాయీస్కి అర్థమయ్యే ఇంటెన్షన్ ఒకటి, మనకు అర్థమయ్యే ఇంటెన్షన్ ఒకటి. లైక్ నిర్మలా సీతారామన్ ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ చేసిందంటే బ్యాక్లో వేరే రీజన్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. నౌ ఈ ఎగ్జాంపుల్ మేము డిస్కస్ చేయట్లేదు, సేమ్ అది ఈక్విటీ ఉండడం బెటరా డెట్ ఉండడం బెటర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. లెట్ ఇట్ బి ఫర్ సమ్ టైం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. బెటర్ డిసిషన్స్, మనం తీసుకునే డిసిషన్స్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బ్యాలెన్స్ ద రిస్క్ అండ్ రిటర్న్. మీకు కామన్గా ఒక తెలిసిన డైలాగ్, రిస్క్ ఎక్కువ ఉంటే ఎలా, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది, నేను వెళ్ళి ఆ ట్రాక్ మీద నిలబడతాను, రిస్కా కాదా? హై రిస్కా లో రిస్కా? రిటర్న్ ఏంటి? చనిపోవడం. రిటర్న్ ఏంటి మరి దానికి? ఫేమస్ అయిపోతామా 1 dayలో? అదే రిటర్నా? ఏంటి మరి, ఏ రిస్క్ ఏ రిటర్న్? అది ఎలా? మీకు తెలిసిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్. కంటిన్యూగా ఒక 2 లీటర్స్ కోక్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి 2 కంటిన్యూగా తాగేస్తాను, హై రిస్క్. వాట్ ఈస్ ద రిటర్న్? రైడ్కి వెళ్ళిపోవడమేనా, వితౌట్ పెయిన్? ఏంటి మరి రిస్క్ అంటే ఇవి కన్సిడర్ చేయొచ్చా, వీటిని రిస్క్గా కన్సిడర్ చేయొచ్చా? రిస్క్ అంటే ఇలాంటివి కాదు, మనం ఒక పర్టికులర్ రిటర్న్ వస్తుంది అనే ఇంటెన్షన్తో మనం తీసుకునే డేరింగ్ డిసిషన్. లెట్సే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే 10 lakhs వస్తే హై రిటర్న్ వస్తుంది అండ్ హై రిస్క్ ఉంటుంది. వస్తే నీకు 10 lakhs మీద 2 lakhs ప్రాఫిట్ రావచ్చు, ఆ 2 lakhs పడిపోవచ్చు ఒకేసారి. నువ్వు రిస్క్ వస్తే, ఐ మీన్ ప్రాఫిట్ వచ్చింది అంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఎలాగైతే ఉంటావో, లాస్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయడానికి అంతే రెడీగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ రిస్క్. క్లారిటీ వస్తుందా? అంటే ఒక ప్రాఫిట్ ఎలిమెంట్ ఉంటుంది, లాస్ ఎలిమెంట్ ఉంటుంది. ప్రాఫిట్ వస్తే యు ఆర్ ద హ్యాపీ, లాస్ వస్తే దాన్ని క్యాచ్ చేయడం, ఐ మీన్ దాన్ని బేర్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని రిస్క్ అంటాం. దానికి సంబంధించి రిటర్న్ ఎలా ఉంటుంది, మనం కాన్సెప్ట్ 1 by 1 నేర్చుకుంటాం. ఆ రిస్క్ని రిటర్న్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. సెకండ్ వన్, టు మ్యాక్సిమైజ్ ద వెల్త్. నాకు హెల్త్ తెలుసు, మరి వెల్త్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ హెల్త్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ హెల్త్? పోనీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ హెల్త్? హెల్త్, నాట్ హెల్త్, వెల్త్. సో హెల్త్ అంటే మన బాడీలో పార్ట్స్ ఎంత స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాయో దాన్ని బేస్ చేసుకుని హెల్త్ ఉంటుంది, కరెక్టా? సేమ్ అలాగే వెల్త్ అంటే కంపెనీలో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ని బేస్ చేసుకుని వెల్త్ ఉంటుంది. కంపెనీకి ఎంత ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే అంత మంచిది. సో వాల్యూ ఆఫ్ అసెట్స్, నాట్ ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్, ఆల్ టైప్ ఆఫ్ అసెట్స్. ఇప్పుడు మన బాడీ హెల్తీగా ఉందనేది ఎలా తెలుస్తుంది? మన బాడీలో ఉన్న పార్ట్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నా లేదా డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ అలాగే కంపెనీ హెల్త్ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి వెల్త్ అనే వర్డ్ యూస్ చేస్తాం. మన బాడీకి అయితే హెల్త్, కంపెనీకి అయితే వెల్త్. ఓకేనా? సో వాల్యూ ఆఫ్ అసెట్స్, కంపెనీకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అసెట్స్ ఎక్కువ ఉండాలా, లైబిలిటీ ఎక్కువ ఉండాలా? జనరల్గా రెండింటిని మాత్రమే కంపేర్ చేస్తే అసెట్స్ ఎక్కువ ఉండాలి లైబిలిటీతో కంపేర్ చేసినప్పుడు. లెట్స్ సే అసెట్స్ మనకు 10 lakhs ఉంటే లైబిలిటీ లెస్ దాన్ 10 lakhs ఉండాలి. అప్పుడు అది ప్రాఫిట్లో, ఐ మీన్ సర్వైవల్ పొజిషన్లో ఉన్న కంపెనీ అని. అలా కాకుండా లైబిలిటీస్ 10 lakhs ఉన్నాయి, అసెట్స్ 5 lakhs ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఏందని మీనింగ్, కంపెనీ క్లోజ్ చేయడానికి దగ్గరలో ఉంది అని, ఐపీ పెట్టడానికి దగ్గరలో ఉంది అని. ఓకేనా? జస్ట్ ఒకసారి చదివేసండి ఫస్ట్ పేపర్ మొత్తం. టైం వాల్యూ ఆఫ్ మనీలో ఒక క్వశ్చన్ చేసేసి క్లోజ్ చేసేద్దాం.
Yes, I think clear. Now come the concept of time value of money. సో జస్ట్ బేసిక్స్ చెప్తాను, టుమారో మనం ఇండెప్త్గా టైం వాల్యూ ఆఫ్ మనీ గురించి వెళ్దాం. సో టుడే 1 lakh రూపీస్ ఉన్నది, ఖచ్చితంగా ఆఫ్టర్ 1 year 1 lakh ఉంటుంది అంటే యాక్సెప్ట్ చేస్తారా? వాల్యూ 1 lakh, కానీ దాని పర్చేసింగ్ పవర్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. మీరు ఈరోజు 1 lakh పెట్టి ఏదైతే ప్రోడక్ట్స్ని కొనగలరో ఆఫ్టర్ 1 year ఖచ్చితంగా సేమ్ ప్రోడక్ట్ని 1 lakh కొనగలరా అంటే కొనలేరు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. రీజన్స్ ఏంటి? మేబీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, రిస్క్ పాయింట్, ఆపర్చునిటీ కాస్ట్, ప్రిఫరెన్స్ ఫర్ కన్జంప్షన్. ప్రిఫరెన్స్ ఫర్ కన్జంప్షన్ అంటే ఏంటి? 1 year తర్వాత కొంటారు, ఇప్పుడే కొంటారంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడే కొంటాం. ఆపర్చునిటీ కాస్ట్, ఇప్పుడు ఈ 1 year పాటు మీరు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడం కంటే, ఐ మీన్ ఈ దాంట్లో ఉంచడం కంటే వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్ వస్తుంది కదా, ఆపర్చునిటీ కాస్ట్. రిస్క్ ఫ్యాక్టర్, రిస్క్ ఇప్పుడు ఎక్కువ ఉంటుందా ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుందా? అల్టిమేట్గా ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఫ్యూచరే ఎక్కువ ఉంటుంది రిస్క్. ఇప్పటికన్నా ఫ్యూచర్లోనే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏ రిస్క్ అయినా అవ్వచ్చు, అది ఫినాన్షియల్ రిస్క్ అవ్వచ్చు, మన హెల్త్ రిస్క్ అవ్వచ్చు, ఏ రిస్క్ అయినా అవ్వచ్చు. సో ఈ 4 types ఆఫ్ రీజన్స్ వల్ల ఈ రోజు ఉన్న 1 rupee వాల్యూ టుమారో ఉన్న 1 rupee వాల్యూకి ఈక్వల్ అయితే కాదు, ఖచ్చితంగా లెస్ వాల్యూనే ఉంటుంది కంపేర్ చేసిన. ఇప్పుడు దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు, డిస్కౌంటింగ్ రేట్ అని ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు మీరు నాకు ఒక 10 lakhs అప్పు ఇచ్చారనుకుందాం, ఫ్రీగా ఇస్తారా? నా నుంచి మంత్లీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కరెక్ట్. ఎందుకు ఇంట్రెస్ట్ పే చేయాలి నేను? వాట్ ఈస్ ద పర్పస్? అసలు ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఉంది? ఇప్పుడు మీరు నాకు 10 lakhs పే చేశారు, నేను కూడా 10 lakhs పే చేస్తాను 1 year తర్వాత రిటర్న్. ఈ 1 yearతో పాటు మంత్లీ ఎందుకు ఇంట్రెస్ట్ పే చేయాలి నేను? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ ఇంట్రెస్ట్? 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి, నేను నీకు అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తున్నా, బట్ నాకు ఏదైనా బెనిఫిట్ ఉండాలి కదా దానికి, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, నువ్వు ఇప్పుడు ఇచ్చే 1 lakh, నేను ఇప్పుడు ఇచ్చే 1 lakh, నువ్వు రిటర్న్ ఇచ్చే 1 lakh, రెండు కూడా ఒకటి కాదు, డిఫరెంట్ ఉంటుంది. ఈ 2 రీజన్స్ని ఫుల్ఫిల్ చేసుకొని నువ్వేం చేయాలి? నాకు మంత్లీ సమ్ అమౌంట్ ఇంట్రెస్ట్గా పే చేయాలి. దాన్నే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. అంటే ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్ వాల్యూగా కన్వర్ట్ చేసేదాన్ని ఏమంటాం? ఇంట్రెస్ట్ అంటాం. క్లారిటీ వస్తుందా? ప్రజెంట్ వాల్యూని, ప్రజెంట్ నేను ఇచ్చిన 10 lakhsని ఫ్యూచర్లో నువ్వు ఇచ్చే 10 lakhsకి ఈక్వల్ చేయాలంటే నువ్వు పే చేయాల్సింది ఏంటి? ఇంట్రెస్ట్. అంటే ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్ వాల్యూకి తీసుకెళ్ళాలంటే నువ్వేం యూస్ చేయాలి? ఇంట్రెస్ట్ యూస్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ అంటాం. అదే ఫ్యూచర్లో ఉన్న వాల్యూని ప్రజెంట్కి తీసుకురావాలి అంటే వీ కాల్ ఇట్ యాజ్ డిస్కౌంట్ రేట్. డిస్కౌంట్ రేట్. సో వర్డింగ్, టర్మినాలజీ ఇంపార్టెంట్. ప్రజెంట్ వాల్యూని ఫ్యూచర్కి తీసుకెళ్ళాలి అంటే ఇంట్రెస్ట్ రేట్. అదే ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్కి తీసుకురావాలి అంటే డిస్కౌంట్ రేట్. డిస్కౌంటింగ్ వాల్యూస్ అంటాం సింపుల్ ఇక్కడ. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ డిస్కౌంటింగ్ వాల్యూస్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది, చిన్న ఎగ్జాంపుల్, జస్ట్ ట్రై చేయండి చూద్దాం. ఇంట్రెస్ట్ రేట్ 10%. ఏమీ చెప్పలేదని దాని మీనింగ్ ఏంటి? 10% పర్ యానం, పర్ ఇయర్ కని. దెన్ అది యాన్యువల్గా ఎంత అవుతుంది, హాఫ్ ఇయర్లీ ఎంత అవుతుంది, క్వార్టర్లీ ఎంత అవుతుంది, డైలీ ఎంత అవుతుంది? ట్రై చేయండి చూద్దాం ఓన్గా. అమౌంట్ మీద కాదు, పీరియడిక్ కావాలి. ఇప్పుడు 10% పర్ ఇయర్ అన్నాను కదా, మరి హాఫ్ ఇయర్కి ఎంత, క్వార్టర్లీ ఎంత, డైలీ ఎంత? చేయండి, మీరు ట్రై చేయండి, అందరు ట్రై చేయండి. అమౌంట్ మీద వేయాల్సిన అవసరం లేదు, ఆ రేట్ని నాకు పీరియడ్గా కన్వర్ట్ చేయండి. ఇప్పుడు 10% పర్ యానం అంటే యాన్యువల్, దాని మీనింగ్ అదే కదా. యాన్యువల్ ఎంత వస్తుంది? 10%. హాఫ్ ఇయర్లీ అంటే 2 హాఫ్స్, 10% డివైడెడ్ బై 2, 5%. అంటే హాఫ్ ఇయర్లీ 5%. క్వార్టర్లీ అంటే ఎంత? క్వార్టర్ అంటే ఎంత? 9 rupees సార్, 3 rupees సార్. 3 months 4 months క్వార్టర్ అంటే? షూరా? అదేంటి 4 కదా క్వార్టర్ అంటే? 4 portions, కరెక్టా? 3 months 4 portions అంటే మనం 10 ఎంత పర్సెంట్, ఎంత డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. ఎంత వస్తుంది? 2.5% పర్ క్వార్టర్. డైలీ మీన్స్ హౌ మెనీ డేస్? 360. ఇన్ జనరల్గా 360 ఆర్ 365, వాట్ ఎవర్ ఇట్ మే బి, 360 అనుకుందాం.
సో 10 డివైడ్ బై 360 డేస్ ఎంత వస్తుంది? 0.027%. అంటే పర్ డేకి 0.027% పడుతుంది ఇంట్రెస్ట్ రేట్. అదే క్వార్టర్లీ చూసుకుంటే 2.5%, హాఫ్ ఇయర్లీ అయితే 5%, యాన్యువల్ అయితే 10%. సింపులే కదా, మన డిఫికల్ట్ ఉందా? ప్రతి క్లారిటీ వచ్చిందా? సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి, సేమ్ అదే క్వశ్చన్. ఫైండ్ అవుట్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్. 20 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 5%. 5%. ఐ హోప్ క్లియర్. జస్ట్ ఒకసారి వేస్ట్ చేయండి, క్లోజ్ చేద్దాం చాలు. టుమారో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ అన్నీ 1 బై 1 చూద్దాం. జస్ట్ 2 మినిట్స్లో రివేషన్ మొత్తం ఏం డిస్కస్ చేసామన్నది. స్టోరీస్ గుర్తుండాలి. డివిడెండ్ డిసిషన్ స్టోరీ చెప్పాను, రిటెన్షన్ స్టోరీ చెప్పాను, ఈక్విటీనా డెట్టా స్టోరీ చెప్పాను. ఆ స్టోరీస్ అన్నీ గుర్తుంటే మాత్రమే కాన్సెప్ట్ ఈజీ ఉంటుంది. గైస్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలా స్టోరీ గుర్తుపెట్టుకోవాలంటే మీ ప్రయారిటీ ఏంటి? స్టోరీ. ఎందుకంటే స్టోరీని బేస్ చేసుకుని రియాలిటీలో కాన్సెప్ట్ ఫామ్ చేసాం. కాన్సెప్ట్ని బేస్ చేసుకుని రియాలిటీ రన్ అవ్వట్లేదు. రియాలిటీలో ఉన్నదాన్నే కాన్సెప్ట్గా ఫామ్ చేసాం మనం. కాబట్టి ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ ద స్టోరీ సో దట్ ఆ స్టోరీ కాన్సెప్ట్ కూడా గుర్తుంటుంది. వేస్ట్ 2-3 మినిట్స్ మొత్తం. బ్యాచ్ అరవింద్ రావట్లేదు ఎందుకు? అరవింద్ శివానంద్ ఎందుకు ఇంట్లోనే ఉన్నాడా? సార్ మెసేజ్ చేయమని చెప్పండి నాకు. ఎస్ మిగతా వాళ్ళు కొంతమంది చెప్పాను కదా, ఒకసారి మెసేజ్ చేయమని. నాకు ఒకసారి మెసేజ్ చేయండి, తర్వాత కాల్ చేస్తాను. సో గైస్ దిస్ ఇస్ ఫర్ ద డైరెక్ట్ క్లారిటీ వచ్చిందా? ఎఫ్ఎం యొక్క ఇంపార్టెన్స్, ఎఫ్ఎం మనకి ఏమేమి నేర్పిస్తుంది ఫ్యూచర్లో, ఎఫ్ఎంలో థింక్ చేయాల్సిన పర్స్పెక్టివ్. ఎప్పుడైనా సరే ఒకే యాంగిల్లో థింక్ చేయొచ్చు, ఎఫ్ఎం గురించి థింక్ చేయకూడదు. ఎఫ్ఎం అనేది అది ఏది థింక్ చేయకూడదు. సో ఎఫ్ఎం ముఖ్యంగా అందులో మెయిన్ క్రైటీరియా స్ట్రైట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్స్ అనేది ఏవి ఎఫ్ఎంలో ఉండవు. ఖచ్చితంగా ప్రతి పాయింట్ని కన్సిడర్ చేసిన తర్వాత మాత్రం, లైక్ కార్స్ ఓనర్ మేనేజర్ ఎలా థింక్ చేశాడు అలా థింక్ చేయాలి. ఈఎస్ఓపి ప్లాన్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్, ఎంప్లాయీ ఏ ఇంటెన్షన్తో తీసుకుంటున్నాడు, ఓనర్ ఏ ఇంటెన్షన్తో ఇస్తున్నాడు, ఖచ్చితంగా తెలియాలి. ఇది క్లియర్? సో ఇన్ని ఒకసారి జస్ట్ రివైజ్ చేయండి. టుమారో క్లాస్లో ప్రాబ్లమేటిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి డిస్కస్. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. బై.